బాలకృష్ణకి అసలు యాక్టింగ్ తప్ప వేరే రాజకీయాల అవసరం లేదు. పవన్ కళ్యాణ్ కూడా అదే బాటలో ఉండాలి. అదే కాకుండా రష్మిక మందన వచ్చినందువలన అక్కడ తొక్కిసలాట జరిగింది అని ప్రజెంట్ కేతిరెడ్డి మాత్రం కొన్ని వ్యాఖ్యలు అయితే చేస్తున్నారు. అందులో ఏది వాస్తవం ఏది అవాస్తవం అంటారు? సో ఖచ్చితంగా కేతిరెడ్డి గారు అప్పుడప్పుడు గుడ్ మార్నింగ్ ప్రోగ్రాములు చేస్తూ ఉంటారు. ఒకప్పుడు పాపం పార్టీలో ఉన్నంతసేపు ప్రతిరోజు చేసేవాళ్ళు, కానీ అది ఫలితం లేకుండా పోయింది. ఇప్పుడు సాధారణంగా అలా ఒక వీడియోలు పెడుతూ ఉంటారు అన్నమాట, ఏదో ఒకటి కాసేపు ఒక జనాలని వేపుకు తినడానికి, ఖచ్చితంగా ఉన్నాను అని చెప్పడానికి. అట్లానే అప్పుడప్పుడు ఈ మధ్యన జగన్ గారిని కూడా ఎక్కడో ఆయన మీద చురకలు వేస్తున్నట్టు, ఆయన పార్టీ నుంచి వెళ్ళిపోతున్నట్టు కూడా ఈయన హింట్లు ఇస్తున్నట్టు అని అనిపిస్తుంది అన్నమాట ఆయన మాట్లాడే మాటల్లో. సో ఎక్కడ చూసినా కూడా కొంచెం జగన్ గారికి కూడా వ్యతిరేకంగా, ఎందుకంటే మనం అప్పుడు చేయకపోవడం వల్లే ఓడిపోయామని అయితే ఆయన బహిరంగంగా చెప్తున్నాడు, ఎవరికి భయపడకుండా. సో మరి అటు ఆయన వైసీపీ ఫ్యాన్స్లో కూడా ఆయన మీద కొంచెం గిట్టనటువంటి పరిస్థితి వచ్చింది ఆయన అంటే. సో మరి తాజాగా కూడా ఒక వీడియో పెట్టారనమాట ఆయన, దాంట్లో చెప్పడం జరిగింది ఇట్లా. సో బాలకృష్ణ గారికి రాజకీయాలు అవసరం లేదు, పవన్ కళ్యాణ్ గారికి అవసరం లేదు, ఎందుకంటే వాళ్ళకి సినిమాల్లో వస్తుంది కదా అనే విధంగా చెప్పడం జరిగింది. అయితే ఇప్పుడు బాలకృష్ణ గారు గెలిచింది అక్కడ హిందూపూర్లో, అట్లా కాకుండా బయట చేస్తే ఆయన గెలవడు. అంతకుముందు 2 చోట్ల పోటీ చేసి కూటమి లేకపోతే పవన్ కళ్యాణ్ ఓడిపోయాడు అనే విధంగా మాట్లాడారనమాట. సో మళ్ళీ అట్లానే రష్మిక గారి గురించి వచ్చేసరికి పుష్ప సినిమా తొక్కేసలాట ఏదైతే జరిగిందో థియేటర్లో, అక్కడ అల్లు అర్జున్ చూడటానికి ఎవరు రాలేదు, ఎందుకంటే అక్కడ వచ్చింది రష్మిక వచ్చిందని తెలిసి, ఆమె నేషనల్ క్రష్ కాబట్టి ఆమెను చుట్టానికి వచ్చారు అని చెప్పి ఆమె కోసం తొక్కేసలాట జరిగింది. ఎందుకంటే అల్లు అర్జున్ ఈ సినిమాలో అంతేమీ పగిలిపోయే లుక్లో కూడా లేడు, మామూలుగానే ఉన్నాడు, నల్ల ముఖంతో ఉన్నాడు సినిమాలో. సో అతన్ని ఎవరో చూస్తానికి రారు కదా, ఖచ్చితంగా రష్మిక కోసం అని చెప్పి నేషనల్ క్రష్ అని ఆమెను చూస్తానికి ఎగబడి వచ్చారనమాట. సో అందుకు ఆ తొక్కిసలాట జరిగింది. దానికి ఆయనకు జరిగింది, ఆయనకు ఫాలోయింగ్ ఉంది అనుకుంటే పొరపాటే అనే విధంగా మాట్లాడటం జరిగిందనమాట. సో వీళ్ళ గురించే కాదు, ఇంకా చాలామంది గురించి ప్రస్తావన తీసుకొచ్చారు. బట్ సోషల్ మీడియాలో వీళ్ళ గురించి మాట్లాడిన మాటలు మాత్రం హైలైట్ అవుతున్నాయి అనమాట. సో మరి ఆయనకి ఆ నోటి దూలా, లేదంటే మరి ఊరికే హైలైట్ అవ్వాలని మాట్లాడతారో తెలియదు కానీ, సో ఖచ్చితంగా ఆయన మాట్లాడే మాటలు ఇట్లా అప్పుడప్పుడు ట్రెండింగ్ అవుతూ ఉంటాయి. సో మరి ఇంకా దానికి మనం ఆయన ఏమనలేం, ఆయన అది చెప్పడానికి ఆ వీడియోలు చేస్తున్నారు కాబట్టి ఆయనకు రీచ్ ఉందని చెప్పి చేస్తున్నారు, లేదంటే ఏదో వాంటెడ్గా చెప్తున్నారో తెలియదు. కానీ మళ్ళీ నెక్స్ట్ టైం ఆయన భవిష్యత్తు ఏమవుతారో అనేది ఇంకా ఆయనకే తెలియాలి. ఎందుకంటే ఆ గుడ్ మార్నింగ్ ప్రోగ్రామ్ అది ఇప్పుడు చేసినా నెక్స్ట్ టైంకి కాస్త జనాలు పోగేసుకున్నట్టు అవుతుంది అనమాట. సో లాస్ట్ టైం చేసిన ప్రతి గుడ్ మార్నింగ్ కూడా వెళ్ళి ఊరు తిరిగి ఎంత ల్యాండ్ ఉంది అని ల్యాండ్ కబ్జాలు చేయడానికి సరిపోయింది ఆయనకి. సో మనిషి మాత్రం నీట్గా రెడీ అయ్యి సినిమా హీరో లాగా పొద్దున్నే గుడ్ మార్నింగ్కి వెళ్తాడనమాట. సో అక్కడ చూస్తే ఏంటంటే బ్యాక్గ్రౌండ్లో చేస్తుందంటే కబ్జా. సో సగం ధర్మవరంలో సగం ల్యాండ్లు అంతా కబ్జా చేసినట్టే కనిపిస్తుంది. సో మరి ఇంకెక్కడెక్కడ చేసాడో మనకి డీటెయిల్స్ పూర్తిగా తెలియదు. మరి ఈయన కూడా వీళ్ళ హీరోల గురించి, వీళ్ళ వ్యక్తిత్వాల గురించి మాట్లాడటానికి వీడియోలు చేస్తున్నారు. మన దానికి ఎవరైనా చెప్పలేం.